హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం బండిపైన దొరికే శనగల్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొలకల్ని మనకి బండిపైన జస్ట్ కొన్ని నిమిషాల్లోనే చేసి ఇచ్చేస్తారు కదండి. అవే శనగలు అవే టేస్ట్తో మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో మొలకలుగా మనం చేసుకున్న శనగల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మనం ఉడికించిన అవసరం లేదండి, జస్ట్ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ విధంగా ఆయిల్లో బాగా స్ప్రెడ్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ శనగల్లో మనకి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషక విలువలు అనేవి ఉన్నాయి. చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు కదండి, వెజిటేరియన్స్కి ప్రోటీన్స్ శరీరానికి అందడం చాలా కష్టం. కానీ నాన్ వెజ్లో ఏ విధమైన ప్రోటీన్స్ అయితే అందుతాయో ఈ శనగలు తీసుకోవడం వల్ల అటువంటి ప్రోటీన్స్ శరీరానికి చాలా ఈజీగా అందుతాయండి. చాలా మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇది. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. దగ్గరికి వచ్చేస్తే చూడండి బాయిల్ అయిపోతాయి చాలా మట్టుకు శనగలు. చూడండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది కుక్ అయినట్టుగా. ఈ శనగల్లో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయండి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో రకాల పోషక విలువలు మనకి ఈ శనగల నుంచి శరీరానికి అందుతాయి. ఇవి తీసుకోవడం వల్ల ఇంకా మనం ఇవి మొలకలుగా చేసుకొని తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉంటాయండి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ ఇది. ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇంత మంచి ఎన్నో రకాల పోషక విలువలు ఉన్న శనగల్ని రోజు మన ఆహారంలో చేర్చుకున్నట్లయితే చాలా మంచిది. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుని సర్వ్ చేయటమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి చాలా ఈజీగా ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. దీనిలో ఈ శనగలు తీసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి. అవి ఏంటి అంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా చాలామందికి నిద్ర సమస్య ఉంటుంది కదండి, ఆ నిద్ర సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. నిద్ర బాగా పడుతుంది. బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్ చాలామందికి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారు కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల అది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనం ఈ శనగలు తీసుకోవడం వల్ల. ఇంకా అలసట తగ్గుతుంది. బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయండి. కిడ్నీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారు కదా చాలామందికి, ఆ టెన్షన్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. కామెర్లు నివారించడానికి కూడా ఈ శనగలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా స్కిన్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ శనగల్ని తప్పకుండా మీరు కూడా తీసుకోండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.